యాక్టర్ నివేద పేతురాజ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే ఈ యాక్టర్ వచ్చేసి తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతుందన్నట్టయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా అయితే మారింది. తను కూడా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, టు మై ఫరెవర్ అని చెప్పేసి కూడా ఇలా ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది. ఎవరినైతే చేసుకోబోతుందో సో, తనతో అయితే కొన్ని ఫోటోస్ కూడా దిగడం అయితే జరిగింది. ఆ ఫోటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా అయితే మారింది. ఫుల్ హల్చల్ అయితే చేస్తున్నాయి సోషల్ మీడియాలో. నివేద పేతురాజ్ అభిమానులు ఎవరైతే ఉంటారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వారైతే కొంచెం బాధపడుతున్నట్లయితే చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్టర్ నివేద అంటే ఎంతమందికి ఒక క్రష్ లాగా ఉందో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. సో తను కూడా మన తెలుగు మూవీస్‌లో ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేసిందో మన ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. తన యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. తను అంటే నార్మల్ ఒక కమెడియన్ లాగా చేసినా గానివ్వండి, ఒక పోలీస్ క్యారెక్టర్‌లో చేసినా గానివ్వండి, మన రామ్ గారు నటించిన 'రెడ్' మూవీ ఏదైతే ఉందో అందులో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ ఎంత బాగా అందులో యాక్ట్ చేసింది, తన క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేసింది అనేదైతే మనం చూసాము. అదే విధంగా 'అల వైకుంఠపురంలో' కూడా ఒక సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్‌గా ఎంత బాగా చేసింది, తన క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేసుకుంది. తన అంటే ఒక ఎమోషన్ సీన్స్ గానివ్వండి, తన చిన్న కామెడీ సీన్స్ గానివ్వండి, అల్లు అర్జున్ గారితో ఒక ఫన్నీ సీన్స్ గానివ్వండి, ఇలాంటివి కూడా మనమైతే చూసాము. ఎంత బాగా యాక్ట్ చేసింది అని చెప్పేసి. అదే విధంగా 'బ్రోచేవారెవరు' సో అందులో కూడా శ్రీ విష్ణుతో కాకుండా సత్యదేవ్‌తో ఒక మంచి కాంబినేషన్‌లో అలా సైలెంట్‌గా, స్మూత్‌గా సాగిపోతూ ఉంటుంది. ఆ స్టోరీ గూడా అంటే ఆ క్యారెక్టర్ గూడా అంటే తన క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం అయితే చేస్తూ ఉంటుంది. అంటే అదే విధంగా 'పాగల్' మూవీ సో విశ్వక్సేన్‌తో నటించిన 'పాగల్' మూవీలో గూడా తన ఒక హీరోయిన్‌గా ఎంత బాగా నటించింది. అంటే తను లాస్ట్ సెకండ్ హాఫ్ ఏదైతే వస్తుందో ఆ సమయంలో తను ఎంట్రీ ఇవ్వడము అండ్ అదే విధంగా విశ్వక్సేన్ గారు గూడా తనకు పడిపోవడము, తన క్యారెక్టర్‌కి ఎంత బాగా న్యాయం చేసిందనేదైతే అందులో గూడా మనమైతే చూసాము. అంటే ఒక డాన్స్ పరంగా గానివ్వండి, తన యాక్టింగ్ పరంగా గానివ్వండి, ఒక డబ్బింగ్‌గా గానివ్వండి, సో తను ఎంత బాగా యాక్ట్ చేసిందనేదైతే మనకైతే తెలిసిందే. సో అలాంటి మంచి యాక్టర్, అలాంటి మంచి హీరోయిన్ అయితే ఇప్పుడు తొందరలోనే ఒక దుబాయ్ బిజినెస్ మ్యాన్ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అతని పేరు వచ్చైతే రజీద్ ఇబ్రాహిం. అతను కూడా ఇప్పుడు దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే తనని తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సో ఒక ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టోరీ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు తన ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉంటాయో సో తనకి సంబంధించిన కొన్ని పేజెస్ ఏవైతే ఉంటాయో ఆ పేజెస్ లో కానివ్వండి, మీమ్స్ లో కానివ్వండి, సో తన ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుందని చెప్పుకోవాలి. అదే విధంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా యాక్టర్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి సో కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా తను గతంలో ఇప్పుడు ఎవరైతే తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉన్న స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తనతో అయితే లవ్ స్టోరీ ఉంది అని చెప్పేసి, తనతో ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి సో ఇలా కొంచెం సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ గా అయితే మారింది. కాలీవుడ్ మీడియా ఏదైతే ఉంటుందో సో ఆ మీడియాలో అయితే ఫుల్ వైరల్ గా అయితే మారింది. మరి అప్పుడు నిజంగానే ఉందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ గానైతే ఇప్పటికీ ఉంది. సో చాలా అప్పుడైతే నిజంగానే ఒక ఎఫ్ఐఆర్ అయితే నడిచింది అని చెప్పేసి అయితే ఫుల్ వైరల్ గా అయితే నడిచింది. సో ఇప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు, తను కూడా మన తెలుగు ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయ్యారు, తెలుగు ప్రేక్షకులని ఎంత ఇది చేశారు అనేది అయితే మనం అయితే చూసాము. అంటే ఎంత బాగా యాక్ట్ చేశారు తనకు చేసిన ఎక్కువ మట్టుకైతే డబ్బింగ్ మూవీసే మన తెలుగులో అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అందులో కూడా తను ఆ క్యారెక్టర్ కే కానివ్వండి, తనకు కానివ్వండి చాలా మంది బీభత్సమైన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో తెలుగు నుంచి కూడా మన తెలుగు ఆడియన్స్ కూడా తనకైతే చాలా మంది అభిమానులు అయితే ఉన్నారు. తన కొన్ని మూవీస్ కూడా మన తెలుగు ఆడియన్స్ కి అయితే చాలా కనెక్ట్ అయితే అయ్యాయి. సో అతనితో ఒక ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా సో నివేద మీద కొన్ని ఎఫ్ఐఆర్స్ అయితే ఇలా రూమర్స్ అయితే చాలా వచ్చాయి సోషల్ మీడియాలో అయితే. మరి అది ఎంత వరకు నిజం, ఇప్పుడు మరి అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఆ కామెంట్స్ కూడా మనము అంటే కొన్ని సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతూ ఉన్నాయో ఆ వైరల్ కి అందులో కూడా మనం కామెంట్స్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు అతను ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు, స్టాలిన్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, అదే విధంగా స్టాలిన్ గారు ఏడుస్తున్నట్టు, స్టాలిన్ గారు బాధపడుతున్నట్టు అంటే ఇట్లా కొన్ని కామెంట్స్ రూపంలో కూడా కొందరు కామెంట్స్ అయితే చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంతకీ అతను ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని పక్కన పెడితే గనక సో తనకు మాత్రం ఇప్పుడు ఒకరితో మ్యారేజ్ అవ్వడం అనేది చాలా మంది అయితే ఒక హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అదే విధంగా కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతూ ఉన్నారు. సో తన మూవీస్ తో మనకు కూడా ఎంత దగ్గర అయ్యింది, మన తెలుగు ప్రేక్షకులను కూడా ఎంత దగ్గర చేసుకుంది, ఎలా ఆకట్టుకుంది అనేది అయితే మనం అయితే చూసాము. ఇప్పటికీ కూడా తను ఒక పోలీస్ క్యారెక్టర్ చేసినా కానివ్వండి, తను ఒక సింపుల్ క్యారెక్టర్ చేసినా కానీ, ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కానివ్వండి, తను మోస్ట్లీ అయితే తనకైతే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఇస్తారు. సో అందులో తన క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేస్తుంది ఏంటైతే మనం అయితే చూసామో అలా తను ఒక క్రష్ గా అయితే మారిపోయింది చాలా మందికి అయితే.
ఇప్పుడు తనకు మ్యారేజ్ కావడం అనేది కొందరికైతే బాధగా ఉండొచ్చు. అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధగా ఉండొచ్చు. అయినప్పటికీ కొందరికైతే చాలా సంతోషంగా అయితే ఉంది. అండ్ మన తరపున కూడా కంగ్రాచ్యులేషన్స్ అయితే తెలుపుదాము. సో నివేదా పేతురాజ్‌కి అయితే కంగ్రాచ్యులేషన్స్ ఎనీవేస్.